మహిళా సాధికారత దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని అసెంబ్లీలో మంత్రి సీతక్క అన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామని గుర్తు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా మహిళా సంఘాలను బలోపేతం చేస్తున్నామన్నారు. మేడారంలో అత్యధికంగా మహిళలకు షాపులు కేటాయించామని మంత్రి సీతక్క తెలిపారు. ఏ ప్రశ్నకు అవునండి, బి ప్రశ్నకు రాష్ట్రంలో 250 క్యాంటీన్లను ఇప్పటివరకు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. సి ప్రశ్నకు షెఫ్ శిక్షణ క్యాంటీన్ల నిర్వహణపై ఒక్కొక్కరికి 22,300 రూపాయల వ్యయంతో ఎస్హెచ్జి సభ్యులకు 10 రోజుల కోసం హైదరాబాద్లోని జాతీయ పర్యాటక ఆతిథ్య నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా అత్యవసర మౌలిక సదుపాయాలు యుటిలిటీతో పాటు ప్రభుత్వ సంస్థల్లో ఉచితంగా స్థలాన్ని కూడా కల్పించడం జరుగుతుంది అధ్యక్ష. వడ్డీ లేని రుణాల కింద నిర్వహణ పెట్టుబడి కోసం ఎస్హెచ్జి సభ్యులకు రుణాలు అందించడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా డి ప్రశ్నకు పట్టణ ప్రాంతాల్లో ఇదివరకే 130 ఐఎంఎస్ క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మరిన్ని క్యాంటీన్లను కూడా దశల వారీగా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం అధ్యక్ష. ఎక్కడ వీలైతే ఎక్కడ పబ్లిక్ ఉంటారో మరి అక్కడ అన్నీ కూడా హాస్పిటల్స్ కానీ కలెక్టరేట్ కానీ మరి జిల్లాలలో మండలాల్లో ఆయా మహిళా సంఘాలను ప్రోత్సహించాలి. ఇది కేవలము ఆర్థిక అభివృద్ధితో పాటు మరి మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో మీకు తెలుసు మన ప్రభుత్వం వచ్చి రాగానే ముఖ్యమంత్రి గారు మరి 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలన్నటువంటి ఒక సంకల్పం పెట్టుకొని మరి ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది అధ్యక్ష. దానిలో భాగంగానే మహిళల మీద భారం పడకూడదనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన 42 గంటలలో 48 గంటల్లోనే మరి ఉచిత బస్సు ప్రయాణం పెట్టి కూడా ఆర్థికంగా మహిళలను ఆ భారం నుంచి బయటికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష.